అభిరుచి మీ అభిరుచి. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు నోరూరించే వంటకాన్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే, హరిత గారు బటర్ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. బటర్ మష్రూమ్ ఇది స్నాక్ ఐటమ్ అండి? లేదండి, కర్రీయే. కర్రీయే. బటర్ మసాలా వస్తుంది కదా, ఎక్కువగా పన్నీర్ కాంబినేషన్ లో చేసుకుంటాం. అవును. సో ఇక్కడ మష్రూమ్ తో బాగుంటుందా? చాలా బాగుంది. సో బటర్ మష్రూమ్. ఓకే, మరి బటర్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బటర్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, వెన్న 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, టొమాటో పేస్ట్ అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చేశారుగా? ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. బటర్ మష్రూమ్. సో ముందుగా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, కొద్దిగా వేసుకుంటున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఎస్ అండి, అంటే చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది. కొద్దిగా వెన్న అండి, బిర్యానీ ఆకు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇలా బటర్ అండ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఏమైనా మనం వెజిటబుల్స్ కానివ్వండి, ఇలా మష్రూమ్ వేరే వండుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. దీంట్లో కంపల్సరీ అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో రెస్టారెంట్ మెథడ్ లో చూపిస్తున్నాను, అంటే అలా ఉండే గ్రేవీ చూపిస్తున్నాను నేను. సో బయటికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి బటర్ ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు. సో హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు. ఎస్. సో ఇక్కడ ఆనియన్ పేస్ట్. ఓకే, ఆనియన్స్ ఉడికించి పేస్ట్ చేస్తాను. ఆనియన్స్ ఉడికించి పేస్ట్ చేస్తే డిఫరెంట్ ఘాట్ అనేది పోతుందండి? కొంచెం ఘాట్ అనేది తగ్గుతుంది. ఘాటు తగ్గి ఆ కమ్మదనం అనేది ఉండిపోతుంది. ఎస్, కొంచెం అంటే ఆ ఘాటు కూడా కావాలి అనుకునే వాళ్ళు పచ్చిగానే వేసుకోవాలి. పచ్చిగా. ఓకే, సో ఇది ఎలాగో బటర్ మష్రూమ్ అన్నాం కాబట్టి మనకు కొంచెం కమ్మదనంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సో ఉడికించి వేసుకుంటే బాగుంటుంది. అవును. సో దీంట్లోనే కర్రీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. ఓకే, సో ఇలా మష్రూమ్ కి మనం ఆనియన్స్ ఉడికించి వేసుకోవాలి. అండ్ టొమాటో ప్యూరీ కూడా పెట్టారు. సో టొమాటో ప్యూరీ ఏంటంటే టొమాటోస్ మనం వేడి నీళ్ళలో వేసి అంటే బ్లాంచింగ్ చేస్తారు కదా. సో బ్లాంచింగ్ చేసిన తర్వాత స్కిన్ తీసేసి సో దాన్ని పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి లైట్ గా కొద్దిగా వేగితే మనకు సరిపోతుంది కదా. ఓకే, సో ఇక్కడ సో టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా కొద్దిగా మనకు మగ్గాలి. ఇది కొంచెం దగ్గర పడాలి. అవునండి. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండలో బాగా తిరిగి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులుగా ఒళ్ళు పులిసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఐస్ ముక్కల్ని ఒక క్లాత్ లో చుట్టేసి దాంతో ఒంటికి కాపడం పెట్టుకున్నట్లయితే ఒళ్ళు నొప్పులు తగ్గి హాయిగా అనిపిస్తుంది. చిట్కా చూసారుగా? ఓకే,
ఓకే యా రెండు కూడా బాగా కలిసిపోయాయండి, కొంచెం దగ్గరికి కూడా వచ్చింది. ఎస్. సో మష్రూమ్స్ బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఎప్పుడైనా. ఓకే. సో ఈ సైజ్ ముక్కలు ఉంటేనే మనకు బాగుంటుంది కదండి. కొంచెం పెద్ద సైజ్ అంటే ఇక్కడ ఓన్లీ మనం మష్రూమ్ తీసుకుంటాం కదండి, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. ఇలా మష్రూమ్ కాంబినేషన్ లో వేరే ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? పన్నీర్ అని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మటర్ బటానీ. మష్రూమ్ అండ్ పన్నీర్, మష్రూమ్ మటర్ బాగానే ఉంటుంది. సో అలాగే వీటితో పాటుగా జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ కమ్మదనంలో ఇంకా కమ్మదనం. ఆహా, రిచ్ డిష్. అలాగే ఇక్కడ కొద్దిగా గరం మసాలా పొడి. గరం మసాలా. ఎస్. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. ధనియాల పొడి చాలా లైట్ గా వేసారు, కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా మనకు మష్రూమ్స్ ఇక్కడ ఉడకాలండి. ఓకే. మూత పెడతారా? మష్రూమ్స్ అనేది మనకి కొంచెం ఈజీగా తొందరగానే బాయిల్ బాయిల్. ఓకే. జస్ట్ ఒక 2 minutes. చూద్దామండి. ఓకే అండి. ఓకే. ఎస్. టమాటా స్మెల్ వస్తుంది కదా, చాలా బాగుందండి. అటు ఘాటు స్మెల్ కాదు, కమ్మదనం కూడా కాదు, సో రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్రెష్ క్రీమ్. ఓ, పిల్లలు పెద్దవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ తినవచ్చు. అందరూ తినచ్చు. స్పైసీగా ఉండదు, మెయిన్ ఏంటంటే ఎక్కువ స్పైసీగా ఉండదు, కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా కసూరి మేతి. ఓ, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, మళ్ళీ చాలా బాగుంటుంది. సో ఇలా క్రష్ చేసేసుకోవాలి. సో పొడిగా వస్తుంది మనకు. సో ఇది కసూరి మేతి అనేది లాస్ట్ మనం స్టవ్ ఆర్పే ముందు వేసుకోవాలండి? అవునండి. ఓకే. సో మనం స్టవ్ ఆర్పిన తర్వాత ఆ వేడికి కూడా మనకి మొత్తం సెట్ అయిపోతుంది. యా. సో ఇంకొంచెం కమ్మదనం అంటే కొంచెం స్వీట్నింగ్ కావాలి అనుకుంటే కొద్దిగా పంచదార యాడ్ చేసుకోవచ్చు. పంచదార చాయిస్ వల్ల. ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మష్రూమ్ ప్లేస్ లో మనం కంప్లీట్ పన్నీర్ కర్రీ కూడా ఇలా చేసుకోవచ్చు. సేమ్ మసాలా ఎక్కువగా పన్నీర్ చేస్తూ ఉంటారండి. పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్లలో మంచి వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ ఇది. సో ఇక్కడ పన్నీర్ తో కాకుండా మనం మష్రూమ్ తో చేస్తాం. సో రెడీ అయిపోయింది. ఓకే. ఇది కసూరి మేతి కూడా కంపల్సరీ వేస్తారండి, లేకపోతే ఇక్కడ యాడ్ ఆన్ చేస్తారా? లేదు, వేసుకోవాలి. ఓకే. ఓకే. సో దీంట్లో పైన కూడా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. రెడీ. ఓకే. బటర్ మష్రూమ్ రెడీ. ఆహా, వేడివేడిగా బటర్ మష్రూమ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బటర్ మష్రూమ్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ మష్రూమ్ రెడీ. బటర్ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉందండి.
ఓకే. సో నాకు ఇప్పుడు తేడా తెలిసిపోయింది. బాయిల్ చేసిన తర్వాత ఆనియన్ వేస్తే ఎలాంటి కమ్మదనం వస్తుంది, ఎలాంటి లైట్ ఘాట్ అనేది వస్తుంది అనేది. సో సీక్రెట్ ఇదన్నమాట, తెలిసిపోయింది మాకు. ఓకే. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే, బటర్ మష్రూమ్ చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ కూడా రాజుగారు చేసి చూపించారు. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెదాలు పగిలినట్లయితే పాల మీగడలో తేనె ఇంకా రోజ్ వాటర్ కలిపి దాన్ని పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల 3 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. కొత్త డిష్ బటర్ మష్రూమ్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈరోజు మనం ఆరెంజ్ పైనాపిల్ క్రష్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు మధురం మధురంలో ఆరెంజ్ పైనాపిల్ క్రష్ చేయబోతున్నారు. అవునండి. సో ఆరెంజ్ అండ్ పైనాపిల్ కాంబినేషన్ బాగుంటుందండి? చాలా బాగుంటుందండి. సో రెండు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి బాగుంటుంది అంటారు. తీయగా పుల్లగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అనుకుంటాను కదండి? అవునండి. ఓకే, మరి ఇది మీరు మాకు ఈజీగా చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి ఆరెంజ్ పైనాపిల్ క్రష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆరెంజ్ పైనాపిల్ క్రష్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కమలా పండ్లు 2, పంచదార 1 కప్పు, నిమ్మప్పు 1/2 టీ స్పూను. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆరెంజ్ పైనాపిల్ క్రష్. సో ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ మనం జ్యూస్ లో తీసుకుంటున్నాం. ఓకే ఓకే. సో అలాగే పైనాపిల్ కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేస్తాం, క్రష్. ఓకే. సో అలాంటప్పుడు మనకి ఆరెంజ్ పల్ప్ కూడా ఉంటే బాగుంటుందేమో? అక్కర్లేదు, అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే. చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి, సో దీనికి పైనాపిల్ బాగా పండినైతే బాగుంటుంది. ఓకే. సో తీయగా కూడా ఉంటుంది, లైట్ గా పులుపు కూడా ఉంటుంది. అవునండి. సో ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మరి మీరు గ్రైండ్ చేస్తుండండి, అలాగే ఒక చిట్కా చేస్తాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖంపై మొటిమలతో బాధపడేవారు జామాకుల్ని మెత్తగా నూరి మొటిమల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా? ఓకే. ఓకే. సో ఇలా కచ్చా పచ్చగా సో ఉండాలి. జస్ట్ మనం ఇలా ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది కదండి? కొంచెం అలా 2-3 టైమ్స్ జస్ట్ అలా ట్విస్ట్ ఇస్తే చాలు. ఓకే, మరి ఈ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. అవునండి. ఆరెంజ్ అండ్ పైనాపిల్. సో ముందుగా పంచదార. ఇది పాకం రానివ్వాలా? అవునండి. ఓకే. సో ఈ పాకం వచ్చిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ అండ్ పైనాపిల్ క్రష్ ఇందులో వేసేస్తారు, అంతేనా? అవునండి. ఇంతేనా క్రష్? అంటే కొంచెం ప్రిజర్వేటివ్ కూడా వేస్తాం. ఓకే. సో అదేంటో మెయిన్ అది తెలుసుకోవాలి. ఇదైతే ఈజీగా టక్ టక్ మంది చేసేసుకోవచ్చు. సో ఇది స్టోర్ చేసుకోవడానికి మాత్రమే మీరు వేరే ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తున్నారు కదండి? లేదు మనం అప్పటికప్పుడే తీసుకునేటట్టయితే అది అవసరం లేదా మనకి? ప్రిజర్వేటివ్ అవసరం లేదు. ఒక 2 ప్రిజర్వేటివ్ లేకుండా ఒక 2 days మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2 days ఉంటుంది. ఓకే. లేదు ఇంకొంచెం ఎక్కువ రోజులు కావాలంటే ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? 5-6 months వరకు ఉంటుంది. 5-6 months. ఓకే. కానీ ఇది ఈజీ ప్రాసెస్ అయితే ఇంకా మనకి అది ఎందుకు ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా? అంటే ఇంకా మ్యాంగో ఫ్రూట్స్ సీజన్ గా దొరకాలి కదా, మ్యాంగో ఒక చేసి పెట్టుకోవచ్చు కావాలంటే. సో దీంట్లో కచ్చా పచ్చగా మిక్సీ పట్టిన పైనాపిల్ ఫ్రెష్. సో కావాలంటే మనం ఆరెంజ్ అది పల్ప్ తో కూడా వేసేసుకోవచ్చు కదండి, బాగుంటుంది. సెగ్మెంట్స్ లాగా మనం లూజ్ గా చేసేసుకొని మొత్తం అది కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు దగ్గరికి రావాలండి. ఓకే. సో జస్ట్ మనం దీని మీద స్ప్రెడ్ చేసుకునేటట్టు చాలా దగ్గర రావాలి అయితే వచ్చేస్తుంది. సో కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసేసి కాస్త చల్లారొచ్చిన తర్వాత అది కొంచెం దగ్గర పడిపోతుంది. ఓకే. సో మరి దగ్గర పడేలోపు మీరు మా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. 4 డిఫరెంట్ షేప్స్ తో మీరు పెద్ద వంకాయలు తీసుకున్నారు. స్కార్పియన్ ఓకే. కాబట్టి సేమ్ ఆ కలర్ లో ఉండేట్టుగా బ్రింజాల్స్ తీసుకున్నాను. సో ఇది మెయిన్ బాడీ వస్తుంది, ఒక టైల్. ఇవి ముందర కొంచెం ఇలా కుక్కర్లా వస్తాయి కదా. ఇది కలుపుతూ ఉండాలా లేకపోతే అక్కర్లేదండి? దాంట్లో అక్కర్లేదా, వచ్చేస్తుంది. ఓకే. సో
సో ముందుగా ఇక్కడ బేస్ అండి. ఇక్కడ కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది యాడ్ అవుతుంది. ఓకే, ఓకే ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో చిన్న ఒక కుక్కిలా వస్తుంది కదా కుండీలా. సో అలా దీని అలాగే వదిలేస్తున్నాం. మనం కార్వింగ్ చేయాలంటే ఏమన్నా యానిమల్స్ కానివ్వండి, డాల్స్ కానివ్వండి, చాలా క్లీన్ గా మనం అబ్జర్వ్ చేయాలండి. అంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు అక్కడ చూపించి మరీ చేస్తున్నారు. చేసినప్పుడు కొంచెం అంటే న్యాచురల్ గా ఉండాలి కదా, సో కాబట్టి సో టూత్ పిక్స్ తో జాయిన్ చేసేసాలి. ఓకే, సో ఇక్కడ ఇలా వస్తుంది. జస్ట్ ఇలా వి షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, చాలా డేంజరస్ అది. ఓకే, సో ఈ రెండు కదండి ఇలా పట్టుకొని కుట్టేస్తూ ఉంటాయి. కుట్టేస్తుంది. వా, అంటే అది జస్ట్ హోల్డ్ చేయడానికి. Yeah. సో దీంతో కుడుతుంది అది. అవునా? నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, సారీ. అంటే అందరికి తెలిసి ఉండొచ్చు, నాకు కొత్తగా ఉంది. దీంతో పట్టుకొని దాంతో కుడుతుంది. అంటే చిన్న చిన్న దాని ఫుడ్ కోసం చిన్న చిన్న ఏమన్నా కీటకాలు కానీ అవన్నీ దీంతో పట్టేసుకొని ఎక్కడ నోరు ఉంటుంది తినేస్తుంది. సో దానికి డేంజర్ అనిపించినప్పుడు దీంతో కుడుతుంది. అక్కడ కొంచెం పాయిజన్ ఉంటుంది. ఓకే, నేను కుట్టడమే వేడితో ఇలా కుడుతుందేమో అనుకున్నాను. అంటే వినడమే తప్పి చెప్పు చూడలేదు, సారీ. సో రెండు వైపులా పెట్టేసేయాలి ఇది. ఓకే, ఓ ఇప్పుడు ఫైనల్ గా ఐస్. చిన్నగా రంధ్రం చేసి అంటే స్కిన్ తీస్తున్నాను. సో ఇక్కడ మిరియాలు పెడుతున్నాను. మిరియాలు పెడతారు. ఓకే, కొంచెం బ్లాక్ బాగా కనిపిస్తుంది కదా. ఓకే, ఓకే, ఇది కూడా నోరు తెరిస్తే బాగుంటుందా? ఓకే, కుకింగ్ షాప్ వచ్చింది కదా. ఫుడ్ పెడదాం. యా, సో ఇక్కడ కొంచెం స్లాంట్గా కట్ చేసి కింద నుంచి కూడా కొద్దిగా స్లాంట్ కట్ చేయాలి. ఓకే, సరే, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఓకే అండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చివరిగా ప్రిజర్వేటివ్ అన్నాం కదా, ఓకే, అదేంటండి? నిమ్ముప్పు అండి. నిమ్ముప్పు. కొద్దిగా వాటర్ వేసేసి. సో నిమ్ముప్పుతో చేసేసుకోవచ్చా? ఇంకా నేను వేరే ఇంకేం యాడ్ చేయాలా, ఇంకేం చెప్తారా కొత్తగా అనుకుంటున్నాను. సో ఇది క్వాంటిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది? నిమ్ముప్పు మనం తీసుకునే ఈ పల్ప్ కానీ ముక్కలను బట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. సో ఈ క్వాంటిటీకి మనకు అంత సరిపోతుంది. ఓకే, ఓకే, స్టవ్ ఆఫ్. సో నిమ్ముప్పు కనుక వేసి మనం పెడితే 6 months స్టోర్ చేసుకోవచ్చు. అర్జెంట్ గా మామిడి పళ్ళతో చేసేయండి అందరూ. అంటే ఏంటంటే మనం ఇది చల్లబడిన తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పొడిగా ఉన్న బాటిల్స్ లోకి తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం పచ్చళ్ళు ఎంత జాగ్రత్తగా అయితే మనం పొడి బాటిల్లో తీసి మనం స్టోర్ చేసుకుంటామో, సో ఇది కూడా సేమ్ అలాగే రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇది ఎలా తినొచ్చు? బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని కానీ లేకపోతే రోటీస్ తో కూడా పైన స్ప్రెడ్ చేసి రోల్ చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. లేదా బిస్కెట్స్ పైన కూడా కొంచెం అలా స్ప్రెడ్ చేసి ఇచ్చిన తీసుకుంటారు. సలాడ్స్ పైన కూడా అలా మిక్స్ చేసుకోవడానికి పైన కోటింగ్ లా కూడా వస్తుంది. ఇది కొంచెం చల్లారాక మనకి ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి. ప్లేట్ ఇస్తారా? చక్కగా యాపిల్ బౌల్లో తీసారండి, చాలా బాగుంది. ఓకే, సో చక్కటి కార్వింగ్ తో పాటు ఆరెంజ్ పైనాపిల్ క్రష్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
ఆరెంజ్ పైనాపిల్ క్రష్ తయారు చేయు విధానం. ముందుగా కమల పళ్ళు రసం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో కచ్చపచ్చగా మిక్సీ పట్టిన పైనాపిల్ మిశ్రమం, కమల పండ్ల రసం వేసి దగ్గర పడనివ్వాలి. నిమ్మప్పుని నీటిలో కరిగించి దీనిలో వేసి బాగా కలిపి స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై పొడి సీసాలో నిల్వ చేసి కావలసినప్పుడు సర్వ్ చేసుకుంటే ఆరెంజ్ పైనాపిల్ క్రష్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఆరెంజ్ పైనాపిల్ సో క్రష్. ఇది బ్రెడ్ తో అంటే స్ప్రెడ్ చేసి తినొచ్చు అని చెప్పారు కదా, నేను బ్రెడ్ కి ఆల్రెడీ అప్లై చేసి పెట్టాను. ఓకే చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో బ్రెడ్ మీద అప్లై చేసిన తర్వాత అబ్బా ఎంత కమ్మగా ఉందో. నార్మల్ మీరు పైనాపిల్ క్రష్ చేసి వేశారు కదా, ఇంత ముక్కలు ముక్కలుగా ఉంది, డిఫరెన్స్ గా ఉంటుందేమో అనుకున్నాను కానీ సో ఈ షుగర్ సిరప్ ని అండ్ ఆరెంజ్ ఇదంతా బాగా బాయిల్ చేశారు అండ్ దానితో అబ్జర్వ్ కూడా అయింది కదా. అవునండి. చాలా టేస్ట్ గా ఉంది. అది నవ్వుతుంటే కూడా చాలా చిన్న పీసెస్ అలా తగులుతూ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. వావ్, ఆరెంజ్ పైనాపిల్ క్రష్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మ చెక్కతో స్కాల్ప్ పైన రుద్దుకుని ఆ తర్వాత వేడి నీళ్లతో స్నానం చేసినట్లయితే చుండ్రు తగ్గిపోతుంది. మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంట చేయడానికి రెడీగా ఉన్నారో చూద్దామా? మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము నర్సింగ్ నుంచి. నర్సింగ్ నుంచి. ఓకే ఓకే, సో వంటలు బాగా చేస్తూ ఉంటారు. చేస్తుంటాం. సో రెగ్యులర్ గా మా అభిరుచి చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తాను. ట్రై చేస్తూ ఉంటారా అన్ని వంటలు? ట్రై చేస్తున్నాను. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు సుచిత్ర. కొంపల్లి నుంచి వస్తున్నాను. కొంపల్లి నుంచి వస్తున్నారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారు. బాగా చేస్తుంటాం, రెగ్యులర్ గా ట్రై చేస్తూ కూడా ఉంటాం. Try చేస్తూ ఉంటారా? అవునండి. అన్ని బాగా కుదురుతాయా లేకపోతే ఓడిపోతాయా? కుదురుతా అంటే కొంచెం కొంచెం అలా అవునా? ట్రై మాత్రం కంపల్సరీ. ఇద్దరు పాపలు నాకు. ఇద్దరు పాపలు. సో బాగా హెల్ప్ చేస్తారు మీరు. లేదు, చిన్న పాపలు. ఇంకా చిన్న పాపలు. రెగ్యులర్ గా చూస్తూ ఉంటుంది అభిరుచి. అవునా? ఇంకా రాజుగారు వచ్చారంటే తను వచ్చి టీవీ ముందే కూర్చుంటుంది అనమాట. ఏ వంట చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అన్ని పేపర్ రాసుకుంటూ ఉంటాం, ట్రై చేస్తూ కూడా ఉంటాం. ఓకే. మా పిల్లలకి టేస్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటాం. ఓకే. సో మరి మీ ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారు. సుచిత్ర గారు ఏం వంట చేస్తున్నారు? బొబ్బర్ల ఆవడ. బొబ్బర్ల ఆవడ. బా సూపర్. ఓకే, మరి బొబ్బర్ల ఆవడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొబ్బర్ల ఆవడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూను, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సుచిత్ర గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. డీప్ ఫ్రై కాబట్టి ఆవడ. డీప్ ఫ్రై కాబట్టి మనం ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాము. ఓకే. ఈ మిక్చర్ నైట్ అంతా నానబెట్టాలి. ఇవి బొబ్బర్లు నైట్ అంతా నానబెట్టి ఇలా గ్రైండ్ చేసి పచ్చిమిర్చి అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు. ఏంటిది? మిరియాలు. ఓకే. వేసి మిక్స్ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు వేసారండి, అలాగే మిరియాల పొడి కూడా. మిరియాల పొడి, అల్లం 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. బొబ్బర్లతో ఆవడ అనేది కొత్తగా ఉంది కదా, మీకు తెలుసా ఇది? తెలియదు. ఓకే. ఆయిల్ హీట్ అవుతుంది. సో హీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా వడలు వేసేసుకోవడం. చూడండి అయిందో లేదో హీట్. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా ఒత్తుకొని వడలు వేసేయడమేనా? విడిపోవు. ఓకే. కానీ ఇది కూడా బాగుంది, చక్కగా ఈజీగా. పిల్లలు ఇష్టంగా తింటారు కదా. బాగుందా బొబ్బర్లతో చేస్తే? బాగుంటుందండి. బాగుందా? బాగుంటుంది. ఓకే. ఏంటో మనకు పిల్లలు కొంచెం తినడానికి సతాయిస్తుంటారు. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా సాస్ తో కానీ ఇస్తే హ్యాపీగా తినేస్తారు. మంచి మంచి ఐటమ్స్ అన్ని మనం ఇలా కొత్త కొత్తగా చేసిస్తేనే తింటారు పిల్లలు. చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. తొందరగా. యా. సో
లేదు కావాలంటే మనం ఏమన్నా ఆకుకూర లాంటిది మనం కావాలంటే మనము కొత్తిమీర కరివేపాకు లేకపోతే తినే వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ఇట్లా పెరుగులా లైట్ గా ఇలానే తినేస్తామంటే ఆనియన్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో ఆనియన్ కూడా ఉంటే బాగుంటుంది కదా? చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందా? మీకు చాలా ఇష్టం? ఓకే, అది డీప్ ఫ్రై అయ్యే లోపల మనం పెరుగు మిక్స్ చేస్తాం. ఓకే. సో ఈ వేగేలోపు మిగతా చేసేసుకోవచ్చు అంటారు చక్కగా. దహీ మిక్స్. ఇప్పుడు పెరుగు చిల్లబెట్టుకుందాం మనం. వేసేనేది మొత్తమా? వేసి నాకు అక్కడ గరిట ఇస్తే మీ వడల్ని అలా టర్న్ చేస్తాను నేను. ఆహా, కమ్మటి పెరుగు తీసుకున్నట్టున్నారు, మంచి వాసన వస్తుంది అది. ఇవి వేగడానికి టైం తీసుకుంటాయా? కొంచెం. ఓకే, మన డీప్ ఫ్రై కదా, కొంచెం లోపల కూడా కావాలంటే. సో ఆలోపు ఇక్కడంతా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. సో వడలకి కొంచెం సాల్ట్ వేసారు అండ్ ఇప్పుడు దానికి వడలకు తగినంత వేసాము. ఇందులో పెరుగుకి మిక్స్ కావాలి కదా, అందుగురించి కొంచెం లైట్. సరిపోతుందా? సరిపోతుంది, పక్కా సరిపోతుంది. ఇష్టం. నాకు ఎందుకో సరిపోదు అనిపిస్తుంది. అందులో ఉంటుంది కదండి ఆల్రెడీ, కాబట్టి ఇందులో మళ్ళీ ఇందులో అంటే అది ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అది అయ్యాక మనం ఇది ఇందులో వేసేసుకొని పోపు పెట్టేసుకోవడం. పోపు పెట్టేసుకోవడమేనా? సో ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పోపు వేసేసుకుందామా? వేసేసి ప్యాన్ మార్చేస్తాను. ఆ ప్యాన్ పెట్టేసి వేసేయండి. ఈ చెక్క మేము వేయిస్తూ ఉంటాం. కొంచెం ఆయిల్ వేసేసి. ఓకే, మీ వడలు అన్నారుగా, మీ వడలు అయిపోయాయి. పోపు దినుసులు వేసి. ఓకే, ఎండుమిర్చి. పోపు అనగానే ఇంత ఫాస్ట్ పెట్టేస్తారు కదా, టక్మని ఆయిల్ వేస్తారు, పోపు దినుసులు వేస్తారు, అంటే మనకి కొంచెం ఆయిల్ ఆగక్కర్లేదా? ఆయిల్ హీట్ అయిపోతే అనేది ఇవి మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది కదా మనకి. హీట్ అయ్యే లోపల అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్కడితే ఒక్కొక్క ఐడియా. కొంతమంది నూనె వేగిన తర్వాతే పోపు దినుసులు వేస్తారు. ఓకే, ఇవి వేసేనంతలో పెరుగులో వేసే కరివేపాకు. మూత అడ్డం పెట్టుకున్నాడు, మూత కూడా మీ దగ్గర దాపెట్టుకున్నారు మీరు. ఇంకెందుకు, అయిపోయింది. అంతేనా? అంతే. పోపు పిండి వేసేసి కలిపేసుకోవడమే. అవును, మన అక్కడ పచ్చిమిరపకాయలు పెట్టారు, అది ఆల్రెడీ మనం ఇందులో మిక్స్ చేసాం కదా. ఓకే ఓకే, మిక్సీ కట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు. సో మళ్ళీ ఇందులో కూడా ఏమన్నా వేస్తారేమో? లేదు లేదు, ఆల్రెడీ ఇందులో వేసాం కదా, మళ్ళీ ఇందులో వేస్తే కారం ఎక్కువ అయిపోతుంది. రెడీ మీ పోపు? అయిపోయింది, ఇందులో వేసాం. అంతేనా? ఇందులో పోపు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందేమో. పోపు ఎక్కువ ఉన్నా కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ పిల్లల కోసం చేస్తారా? అంటే మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ మనమనే తినొచ్చు, పిల్లలకి ఇది ఇష్టంగా తింటారు కదా. వచ్చినప్పటి నుంచి ఏది అడిగినా పిల్లలు పిల్లలు పిల్లలు, వాళ్ళ కోసమే కదండి ఏది చేశారు. ఓకే, కొత్తిమీర గార్నిష్. ఓకే, మొత్తం కొత్తిమీరతో నింపేస్తున్నారా? ఓకే, రెడీ అయిపోయిందండి బొబ్బర్ల ఆవడ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. వావ్. ఓకే, మరి బొబ్బర్ల ఆవడ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బొబ్బర్ల ఆవడ తయారు చేయు విధానం. బొబ్బర్లు ఒక పూట ముందుగా నానబెట్టి పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి గిల కొట్టి ఉంచాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న వడలు వేసి నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల ఆవడ రెడీ.
ఊరించి వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. దోసకాయ రసంలో శనగపిండి కలిపి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసి 2 గంటల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే చర్మం అందంగా నునుపుగా తయారవుతుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి అండి. పచ్చిమిర్చి మామిడికాయ ఆవకాయ పచ్చడి. పచ్చడి, మామిడికాయ పచ్చడి అనొచ్చు, ఆవకాయ పచ్చడి అనొచ్చు. పచ్చిమిర్చి మామిడి పచ్చడి కొత్తగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చిమిర్చి మామిడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, ఆవు పొడి 1 టీ స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వుల పొడి 3 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, మెంతు పొడి 1 టీ స్పూను, నూనె 1/2 కప్పు. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చి మామిడి పచ్చడి. మామిడి పచ్చడి. ఫస్ట్ ఏం చేయాలి? మామిడి పచ్చడి ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి, ఎందుకంటే పోపు చాలా చల్లగా ఉండాలి. ఓకే వేడిగా ఉంటే మామిడి పచ్చడి నిలువుగా ఉండదు. ఓకే ఒక బౌల్ ఆయిల్ తీసి పచ్చడికి ఆయిల్ 1/2 కప్ వేయాలి. ఓకే ఎందుకంటే పచ్చడికి మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత సరిపడా వేసేసుకోవచ్చు. ఇది స్పెషల్ ఏంటంటే జాబ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈ మెథడ్ చాలా ఈజీ అండి. ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా, మనకు సమ్మర్లో చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎంచక్క మంచి బాక్స్లో పెట్టుకోవచ్చు, టిఫిన్ వెంబడి తినచ్చు, మంచి ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అందరికి. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉండరు. మెయిన్ థింగ్ మా ఫ్యామిలీలో చాలా ఇష్టం అండి. అవునా? మా ఆయన గారికి అయితే పచ్చిమిరపకాయలు అనేది మీరు కొత్తగా తయారు చేస్తారా లేకపోతే ఇది పాత వంటకమైనా? ఇది పాత వంటనే అండి. ఇది కొత్తది, కాకపోతే విలేజ్ లో చాలా చేస్తుంటారు, కానీ కాకపోతే ఇది ఎక్కువ మందికి తెలియదు. అందుకే అభిరుచికి తెలియజేయాలని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మనం ఏంటి పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఇలా తీసి పెట్టాలి. ఇలా కొంచెం చీల్చి పెట్టాక కొంచెం ఫ్రై చేయాలి. ఓకే అలాగే వేస్తే కొంచెం పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. కొంచెం ఫ్రై చేస్తే నిలువుగా ఉంటుంది. ఓకే అలాగైతే ఏమో ఫ్రై చేసి వేస్తాం కానీ అంటే చిన్నగా కట్ చేసి వేస్తారేమో అనుకున్నాను. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు ఇలాగే వేస్తారా? ఇలాగే వేయాలి, ఎందుకంటే మనము పెరగడంలో నలుచుకొని తినొచ్చు ఎక్కువగా అట్లా చాలా మందికి ఇష్టం ఉంది. చక్కగా పచ్చడిలో ఊరిన తర్వాత మిరపకాయలని పెరగడంలో అలా నంచుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. తర్వాత కొంచెం పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేయాలండి. పచ్చడిలో వేయకూడదు. కొంచెం ఎండుమిరపకాయలు విరచట్లేదు, అలాగే వేసేస్తాను. అలాగే కావాలా? ఓకే కరివేపాకు బాగుంది. కరివేపాకు కూడా చక్కగా చిన్న సైజ్ లో తీసుకున్నారు. ఓకే కొంచెం నార్పింగ్ కదా, ఇది విలేజ్ ఫుడ్ చాలా ఇష్టం అన్నట్టు ఫ్యామిలీలో. కొంచెం ఆయిల్ ఇప్పుడు కొంచెం ఇది వేగాక ఎల్లిపాయలు ఎక్కువగా రెడ్ కానియకూడదు. ఓకే ఇది కొంచెం హెల్త్కి మంచిది కదా, ఎల్లిపాయలు ఎక్కువ మిర్చాలి. ఆఫ్ చేయాలి. ఓకే ఆఫ్ చేస్తారు. సో వెల్లుల్లి రెబ్బలు మాత్రం లాస్ట్కి వేయాలి. ఎక్కువగా రెడ్ కానియకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మామిడికాయ తురుము తీసుకోవాలండి. 2 మామిడికాయలు తీసుకొని పచ్చిమిర్చి వేయించాం కదా ఇందులో వేసేయాలి. నువ్వుల పొడి వేసుకోవాలండి, ఎందుకంటే ఇది చాలా నిలువుగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, నువ్వుల పొడి మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుందా? ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పులుపుగా మన పండ్లకు తగలకుండా మంచి కమ్మదనం యాడ్ చేస్తూ హ్యాపీగా తినేయచ్చు. బాగా ఇలా కలిపిన తర్వాత ఆవు పొడి తీసుకోవాలండి. ఆవు పొడి గ్రైండ్ చేసి పెట్టుకోలేదు.
తీసి ఇలా పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇది ఓకే. మామిడికాయకి మొత్తము ఇది మిక్స్ కావాలి బాగా. ఆవుపొడి మరి ఎక్కువగా కూడా కొంచెం కొంచెం వేయాలా? కొంచెం ఎక్కువగా వేస్తే చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనకు మెంతుల పొడి కూడా ఉంది కదండి, కొంచెం మెంతుల పొడి. ఓ మెంతి పొడి కూడా వేస్తున్నారు? మెంతి పొడి కూడా వేస్తున్నానండి. ఎక్కువగా వేయకూడదు, కొంచెం వేసుకుంటే టేస్ట్కి పచ్చడిలో టేస్ట్. ఇది పొడి, ఆవు పొడి, నువ్వుల పొడి, ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుంది కదా. తెలీదా? సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఎక్కువగా ఉంటే పచ్చడికి నిలువుగా ఉండదు, అందుకే తక్కువ మామూలుగా వేసుకోవాలి. ఓకే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వంటలు నేర్చుకుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్తారు, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. థ్యాంక్ యూ అండి. ఉప్పు వేయకూడదు, ఉప్పు ఎక్కువ ఉంటే మనకి నిలువ ఉండదు, అది ఇదని. హెల్త్ కూడా మంచిదండి, ఉప్పు ఎక్కువగా వాడకూడదు ఎవరైనా సరే. మంచిగా ఈ మామిడికాయ పచ్చడితో ఎంత చక్కగా హాయిగా భోజనం చేసుకోవచ్చండి. టిఫిన్ ఎంబడి తినొచ్చు, చక్కగా మళ్ళీ దోశ ఇడ్లీ ఎంబడి తినొచ్చండి, దోశ ఎంబడి తినొచ్చండి. జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండకపోతే ఇలా చేసి పెట్టుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ పుల్లుపుతో ఆ నువ్వుల పొడి ఇవన్నీ కలిపి వాసన మాత్రం చాలా బాగుంది. సమ్మర్ లో చాలా స్పెషల్ అండి. టైం ఉన్న వాళ్ళందరూ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, బాగున్నట్టుంది. అంటే టేస్ట్ చూసాక నేను మళ్ళీ చెప్తాను. మై డిష్ వెరీ టేస్టీ టుడే. పచ్చిమిర్చి మామిడి పచ్చడి అండి. రెడీ? ఓకే. పచ్చిమిర్చి మామిడి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పచ్చిమిర్చి మామిడి పచ్చడి తయారు చేయు విధానం. ముందుగా మామిడి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమం కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో వేయించిన పచ్చిమిరపకాయలు, మామిడి తురుము, నువ్వుల పొడి, ఆవ పొడి, మెంతి పొడి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పోపు మిశ్రమం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పచ్చిమిర్చి మామిడి పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, 2 డిషెస్ రెడీ అయిపోయాయి. సో ముందుగా బొబ్బర్ల ఆవడలు టేస్ట్ చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకే అండి. సో కొంచెం వెరైటీగా బొబ్బర్లతో ఆవడలు కదండి, కొత్తగా ఉంది. అది కూడా సమ్మర్ బాగుంటుంది. యా, మీరు కూడా తీసుకోండి. ఓకే. సుచిత్ర గారు, మీరు చేసిన ఆవడ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అమ్మా కొంచెం హార్డ్గా ఉన్నట్టున్నాయి కదా. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగున్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి మామిడి పచ్చడి, అది కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. రాజుగారు మీకు ఇది తెలుసా పచ్చిమిరపకాయలతో మామిడి పచ్చడి? చాలా తక్కువ మంది చేస్తాం. చాలా తక్కువ మంది చేస్తుంటారు కదా. 2 months అలా స్టోర్ చేసుకోవచ్చు అంతే కదండి ఫ్రిడ్జ్ లో. అంటే ఎంత బాగా మగ్గితే ఇది మిరపకాయలు కూడా ఆ పులుపు అనేది తగిలి చాలా బాగుంటుంది. ఏం మగ్గితే? ఇది కొంచెం. ఓకే. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా కారంగా ఉందా లేదా? లేదు, పచ్చడి కదా, చాలా టేస్ట్. పులుపు, కమ్మదనం ఆల్మోస్ట్ అన్ని ఆ పోపుతో సహా అది కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది నిజంగానే. మీరు అన్నట్టు వేడివేడి అన్నంలో చక్కగా దోశలకి వాటి కూడా పెట్టుకుని తినవచ్చు, అంత బాగుంది. సో రాజు గారు, 2 కూడా ఈరోజు చాలా బాగున్నాయి, కొత్త డిషెస్. సో మీకు రెండిట్లో ఏది బెస్ట్ అనిపించింది? 2 కూడా సీజన్ కి తగ్గట్టుగానే చేస్తారు. సమ్మర్ ఒకటి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి పచ్చడి చేసుకోవచ్చు, అలాగే చల్లదనం కోసం ఆవడలు. రెండిట్లో పచ్చడిలో కొంచెం ఆవపిండి కొద్దిగా తగ్గితే బాగుంటుంది. కొంచెం అంటే ఆవపిండి మనం ఎప్పుడైనా కొంచెం మోతాదులో వేసుకుంటే కొంచెం ఆ కమ్మగానే తెలుస్తుంది. కొద్దిగా ఎక్కువైనా దానికి కొంచెం ఒగరు ఉంటుంది కదా, అది కొంచెం తెలుస్తుంది. ఆవడలు అండి.
ఆవళ్ళు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సాల్ట్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. ఆ పెరుగు కూడా కమ్మటి పెరుగు ఉండడం వల్ల ఇంకా బాగుంది టేస్ట్. సో సూపర్, కంగ్రాచులేషన్స్ సుచిత్ర గారు. సో ఇంత మంచి ఆవళ్ళు అంటే బొబ్బర్లతో వడలు చేసుకోవచ్చని, ఇలా ఆవడలు చేసుకోవచ్చని మీరు మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. దానికోసం మీకు ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసన్న గారు, నిజంగా మీ పచ్చడి కొత్తగా చాలా బాగుందండి. కొంచెం ఆపడి సరిగ్గా వేసుకుంటే సరిపోయేది. ఓకే, మరి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, ఈ పచ్చడి మీరు మాకు పరిచయం చేసినందుకు సిఎంఆర్ విశాఖ తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. ఓకే, మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పూరీలు చేసేటప్పుడు పూరీ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ ఇంకా కొద్దిగా మైదా కలిపి చేసినట్లయితే పూరీలు మరింత టేస్టీగా ఉంటాయి, మృదువుగా వస్తాయి. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో చూసిన బటర్ మష్రూమ్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్యనే కొంచెం చక్కగా రీసెర్చ్ చేద్దాము, అంటే మన ట్రెడిషనల్ డైట్స్ ఏం చెప్తాయి, మనం చదువుకున్న దానికి దీనికి పోలికలు ఉన్నాయా అని గమనిస్తే చాలా వింత విషయం చెప్పనా. ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, అలోపతి కానీ అన్నిటికీ కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే సైన్స్ ఎప్పుడు ఒకటే ఉంటుందండి. అది మనం రీసెర్చ్ చేసినా ఒకే ఆన్సర్ చెప్తుంది, వెస్టర్న్ వరల్డ్ రీసెర్చ్ చేసినా ఒకే రకమైన ఆన్సర్ వస్తుందన్నమాట. సో దానికి మష్రూమ్కి గల సంబంధం ఏమని చూస్తే, ప్రకృతిలో సహజ సిద్ధంగా చాలా డార్క్ కలర్డ్ వెజిటబుల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మష్రూమే తీసుకోండి, అది ఒక పెక్యులర్ కలర్ ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్. ఇలాంటి వెజిటబుల్స్లో చాలా మటుకు క్యాన్సర్ని ఎదురిచ్చే గుణాలు ఉంటాయని ప్రూవ్ అయింది. అంటే ఏ ఒక్క కాయగూరైనా, ఏ ఒక్క పండైనా స్వతహాగా దాని కలర్ చాలా తీవ్రంగా డార్క్ కలర్లో ఉందనుకోండి, అది ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉన్నట్టు, ముఖ్యంగా క్యాన్సర్ని ఫైట్ చేసే గుణాలు ఉన్నట్టు. సో అలాంటి ఒక మష్రూమ్ మనం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇందులో జీడిపప్పు ఉంది, వెన్న ఉంది, అన్నీ ఉన్నాయి. మనకు తెలుసు అన్నిట్లో కూడా ఏ ఉన్నాయి, కొవ్వు కూడా ఉందని. సో ఆ ప్రపోర్షన్ మేరకు మనం వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మధురంలో మనం ఒక డిఫరెంట్ ఐటమ్ చూసాం, ఆరెంజ్ పైనాపిల్ క్రష్. మీరు అడగచ్చు, మేడం మీరు ఎప్పుడు జ్యూసెస్ తాగొద్దు అని చెప్తూ ఉంటారని. ఒక్కొక్కసారి ఏంటంటే మనం క్లైమేట్కి తగినట్టు కూడా తినాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏ టైంలో మనం ఇలాంటివి తీసుకోవాలి. ఉదయం పూట తీసుకుంటే మంచిది, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, బ్రేక్ఫాస్ట్కి ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మంచిది. ఇక ఊరించే వంటలో మీరు 2 రకాల వంటకాలు చూశారు. ఒకటి ఏంటంటే బొబ్బర్ల ఆవడలు, మరొకటి పచ్చిమిర్చి మామిడి పచ్చడి చూశారు. బొబ్బర్ల ఆవడల గురించి ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. మరో విషయం ఏంటంటే బొబ్బర్లు పెరుగు మిక్స్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో అది ఎంతవరకు మనకు బాగుంటుంది అంటే, అల్టిమేట్గా ఏ రెసిపీ అయినా తినే విధంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, పోషక విలువలు కూడిన విధంగా కూడా ఉండాలి. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకుంటూ అది ఎంతవరకు సాధ్యంగా ప్రాక్టికల్గా చేసుకోగలం అనేది కూడా మనం డెఫినెట్గా ఆలోచించాలి. ఇంకా ఈ రెసిపీ కంటే కూడా ఏంటి పచ్చడి బాగుందని చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? డెఫినెట్గా పచ్చళ్ళు మంచివి. మెంతి పొడి కానివ్వండి, నువ్వుల పొడి కానివ్వండి, ఆవపొడి కానివ్వండి, ఇవన్నీ దంచుకొని చక్కగా చేసేవాళ్ళు. సో పచ్చి నూనెతో ఇలా పచ్చళ్ళు చేయడం మూలాన ఏమవుతుందంటే, అందులో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా అందులో చక్కగా ఊరి పోషక విలువలు ఎన్హాన్స్ అయ్యేవి, పెరిగేవన్నమాట. అండ్ వాళ్ళు లిమిట్లో తీసుకునే వాళ్ళు ఏదైనా. మనం ఎలా అంటే దొరుకుతున్నాయి కదా అని మిస్యూజ్ కూడా చేస్తున్నాం. సో ఈ పచ్చళ్ళు కూడా మంచివండి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇది డిఫరెంట్గా ఉంది పచ్చిమిర్చి యాడ్ చేయడం మూలాన, అట్ ది సేమ్ టైం చక్కటి పోషక విలువలు కూడా ఉన్నాయి లిమిట్లో వాడుకుంటే. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మంచి రెసిపీ పచ్చిమిర్చి మామిడి పచ్చడి. అంటే చాలా బాగుంది, ఓ తినేయండి అని కాదు, లిమిట్లో మనం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఆరెంజ్ పైనాపిల్ క్రష్ కూడా ఓకే. ఇంకా బటర్ మష్రూమ్ కూడా బాగుందండి. ఎప్పుడైనా మనం రెసిపీ చూసినప్పుడు బటర్ కానీ, వెన్న కానీ, కాజు పేస్ట్ కానీ, ఇలాంటి పేస్ట్లు ఉన్నప్పుడు, అంటే అందులో టొమాటో పేస్ట్, ఉల్లి పేస్ట్ కూడా ఉన్నాయి, అవి వదిలేయండి. ఇలా ఫ్యాట్ రిచ్ పేస్ట్ ఉన్నప్పుడు చూసి జాగ్రత్తగా వాడుకోవడం అనేది కరెక్ట్. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి.
మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించండి, మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పార్టిసిపేట్ చేయండి, విజేతగా నిలవండి. అంతేకాదండి, ఎంటీఆర్ మసాలా అభిరుచి జూలై 31 ఎపిసోడ్ లో మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన వంట వండి అందరికీ చూపించే అవకాశం పొందండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన మంచి వంటకాలని పూర్తి వివరాలని రాసి ఎంటీఆర్ మసాలా వారి ఖాళీ ప్యాకెట్ ని జతపరిచి పంపించడమే. ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్పించి మిగతా ప్యాకెట్స్ ఏవి కూడా ఈ పోటీకి వర్తించవు. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మర్చిపోవద్దు. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ జూన్ 15. త్వరపడండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.